షార్ట్ లిస్టింగ్ ఎలా జరిగింది మీకు, యూనివర్సిటీ షార్ట్ లిస్ట్? నేను కొన్ని లిస్ట్ తీసుకుని వచ్చాను కదా ఫస్ట్ టైం మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు. ఆ లిస్ట్లో కొన్ని మ్యాచ్ అయినాయి. నెక్స్ట్ నా ఇంట్రెస్ట్ స్టేబుల్గా లేకపోవడం వల్ల డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి నేను కొన్ని తీసుకొచ్చుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 30 దాకా నేను షార్ట్ లిస్ట్ చేసేస్తాను ఓన్గా. సో ఐఎల్స్ రిక్వైర్మెంట్ని బట్టి, హ్యూమన్ లాంగ్వేజ్ బట్టి ఒక 10 షార్ట్ లిస్ట్ చేశాను. అవి మీకు మెయిల్ చేస్తే కొన్ని వస్తాయి కొన్ని రావని చెప్పి మెయిల్లో రిప్లై ఇచ్చాను నాకు. మళ్ళీ అవి కాక మీకు కొన్ని సజెషన్స్ పంపించాను. ఒక 4 to 5 యూనివర్సిటీస్ సజెషన్ చేశారు. వాటిలో నాకు నచ్చినవి నియర్లీ ఒక 9 అప్లై చేస్తాం మనం. యాక్చువల్గా ఎవరికైనా మనం 15 అప్లికేషన్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేసుకుంటాము. డిపెండ్స్ ఆన్ మీకు 50-50 ప్రాబిలిటీ ఏవి, 100% వచ్చేవేవి, ఇవన్నీ షార్ట్ లిస్ట్ చేసుకొని సేఫ్ కోర్సెస్ ఏవని కూడా సజెస్ట్ చేసి వాటిలో 15 లాక్ చేసుకుంటాము. బట్ మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు సార్ నేను ఈ కోర్స్కి ఓకే, దెన్ మీరు అప్లికేషన్స్ కొన్ని స్టాప్ చేసుకున్నారు. దానివల్ల మీకు అప్లికేషన్స్ మనీ సేవ్ అయింది. దెన్ మీరు డెసిషన్ కూడా తొందరగా తీసుకున్నారు. TU Dresdenకి వెళ్ళిపోవాలి, వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ జర్మనీలో TU Dresden. తో ఆ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి మీకు ఆ ప్రాసెస్ టైం కూడా తగ్గింది.